ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లపై మిన్నంటిన నిరసనలు. రీవెరిఫికేషన్ పేరుతో వారికి అన్యాయం చేయడం తగదన్న ప్రజా సంఘాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనను కొనసాగిస్తూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్న వేలాది మంది దివ్యాంగులపై కూడా కక్ష సాధింపు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్ద దివ్యాంగ పెన్షన్ల బాధితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి పొందుతున్న దివ్యాంగ పెన్షన్లను కూటమి ప్రభుత్వం అన్యాయంగా తొలగించడం, పర్సంటేజ్ తగ్గించడం, వేరే పెన్షన్లోకి విలీనం చేయడం వంటి చర్యలతో అర్హులైన దివ్యాంగులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా వారి జీవనాన్ని మరింత భారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని, విధి వంచితులైన వారి పట్ల మానవతా దృక్పథంతో ఉండాల్సింది పోయి వారిని తీవ్రంగా వేధించడం దారుణమని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం సంపద సృష్టిలో భాగంగా తీసుకున్న పెన్షన్ల తొలగింపు చర్యలను వెంటనే నిలుపుదల చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లను తిరిగి పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగ విభాగం అధ్యక్షుడు ముళ్ల ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ రాష్ట్రంలో నిర్భాగ్యులు, మరి ముఖ్యంగా దివ్యాంగులు, వాళ్ళ యొక్క పింఛన్ని అన్యాయంగా తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మార్చాలి. అయ్యా, నీకేమైనా సరే సంపద సృష్టించాలన్న ఆలోచన ఉంటే ఇంకొకలాగా వెళ్ళాలి. కానీ ఎవరైతే తల్లిదండ్రుల మీద లేదా ఇంకొకరి మీద ఆధారపడి దివ్యాంగులకి అన్యాయం చేయడం సమంజసం కాదని, ఎవరైతే కొంతమంది పింఛన్దారులని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని డైవర్షన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పర్సంటేజ్ తగ్గించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలను గుర్తించాలి. ప్రజల కష్టకాలంలో భాగస్వాములు అవ్వాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వ సహాయం కావాలని కోరుకుంటున్నారో, నాకు సహాయం చేస్తే నా జీవితం బాగుంటుందని భావిస్తున్నారో అటువంటి దివ్యాంగుల్ని ఈరోజు అన్యాయంగా ఇలాగా రోడ్డు ఎక్కించడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగము మరి ముఖ్యమైన అరాచక పరిపాలన ఏంటంటే, పేద వర్గాల్ని లేదా కష్టపడితే కానీ తిండికి చేయలేని, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు పోషిస్తే కానీ పోషణ గడవని దివ్యాంగుల మీద నీ కక్ష సాధింపులు అనేది సమంజసం కాదు. కాబట్టి ఖచ్చితంగా దివ్యాంగులు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే రేపు రోడ్డు మీదకి వచ్చి ఈ సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఏహమైన ఈ పరిపాలనని ఖచ్చితంగా ప్రజలు అసహించుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఖచ్చితంగా దివ్యాంగులకు న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా డిమాండ్ చేస్తుంది.